దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన ఈ యొక్క యూట్యూబ్ ఫేస్బుక్ ఛానల్ చూస్తున్న వారికి లోకరక్షకుడైన ప్రభు యేసు క్రీస్తు నామములో ప్రభు పేరిట అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథము ధ్యానించుకుందాము. లోక సువార్త పట్టణము 7వ అధ్యాయంలో మనకి ఎవరు కనిపిస్తున్నారు అంటే, ఇక్కడ 2 రకాల గ్రూపులు కనిపిస్తున్నాయి. ఒకటి సజీవమైనటువంటి గ్రూపు, రెండవది నిర్జీవమైనటువంటి గ్రూపు. ప్రియులారా, ఒక దినాన యేసు ప్రభు వారు జన సమూహముతో ఆయన నాయనని పట్టణములోనికి, పట్టణము యొక్క లేక నాయనని గ్రామము లోపలికి వెళ్ళే సమయములో పిల్లరా, యేసు ప్రభు వారికి ఒక జన సమూహం ఎదురైతే యేసు ప్రభు వారిని చూచి కనికరించారంట. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దైవత్వానికి ఉన్న మొదటి లక్షణము కనికరము. హల్లెలూయా. అందుకనే కొండమే ప్రసంగంలో ప్రభువు మాట్లాడుతూ, కనికరము గల వారు ధన్యులు, వారు కనికరించబడదు. నీవు కూడా లోకంలో ప్రతి ఒక్కరు కూడా కనికరించాలండి. కనికరము రక్త మాంసాల్లో పాలుభాగస్తులైన తర్వాత ప్రతి ఒక్కరు కూడా కనికరించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని మహిమ కలుగును గాక. యేసు ప్రభువారు ఆ గుంపును చూసి, ఆ జన సమూహమైనటువంటి ఆ యొక్క ప్రజలను చూసి మనసులో అయ్యో అని కనికరముతో వెళుతున్న పాడిని ముట్టారు. వెళుతున్నది ఏంటి అంటే పల్లకి కాదు, పెళ్లి కారు కాదు, కానీ ఒక చనిపోయినటువంటి శవాన్ని, డెడ్ బాడీని తీసుకుని పోతున్నారు. ఆ వ్యక్తి యొక్క ఆచూకీ ఏంటంటే, చనిపోయిన వ్యక్తి యొక్క ఆచూకీ, ఆ అబ్బాయి ఒక విధవరాలి కుమారుడు, రెండవదిగా ఒక్కగానే ఒక కుమారుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. విధవరాలి కుమారుడు, రెండవది ఒక్కగానే ఒక కుమారుడు. విధవరాలు పిల్లరా అనగా భర్త లేని స్త్రీ. ఇక ఆమె జీవితంలో పిల్లలు పుట్టే అవకాశం లేదు. ఇంకా రెండవదిగా ఒక్కడే కొడుకు. ఆమె జీవితంలో పిల్లలు పుట్టే అవకాశం లేదు కదా. ఒక్కడే కొడుకైనటువంటి ఆ వ్యక్తి మీద ఎన్నో ఆశలు, ఎన్నో కలలు ఆ తల్లి పెంచుకుంది. పిల్లరా, ఒక్కగానొక్క కొడుకు విషయంలో తల్లిదండ్రులు చాలా ఆశలు ఉంటాయి, చాలా కోరికలు ఉంటాయి. నా బిడ్డ కలెక్టర్ అవ్వాలి, నా బిడ్డ డాక్టర్ అవ్వాలి, నా బిడ్డ యాజకుడు అవ్వాలి, నా బిడ్డ అందరికంటే గొప్పవాడికి ఉండాలి అని కనుక్కున్న తల్లిదండ్రులు చిన్నపిల్లల విషయంలో వాళ్ళ చిన్న వయసులో గోరుముద్దలు తినిపిస్తూ నా బిడ్డ గొప్పవాడు అవ్వాలి, నా బిడ్డ అందరికంటే మంచోడు అవ్వాలని ఆ తల్లి ఊహల్లో తేలుతూ ఆ బిడ్డకి ఆ గోరి ముద్దలు, ఆ మజ్జిగన ముద్దలు లేక వెన్న ముద్దలు ఆ తల్లి తినిపిస్తూ ఉంటుంది. ఎంత తల్లికి బిడ్డ మీద ఎంత ప్రేమ చూడండి పిల్లరా. కొడుకుల మీద ప్రేమ తల్లులకు ఉంటుంది ఇంచుమించు, కూతుళ్ళ మీద ప్రేమ తండ్రులకు ఉంటుంది, కొడుకుల మీద ఉన్న ప్రేమ తల్లులకు ఉంటుంది. అలాంటి నేపథ్యంలో ఒక్కగానొక కొడుకును పిల్లరా ఆమె కోల్పోయింది. ఎవరు ఆమెంటే, దేని మహిమ కలుగును గాక, విధవరాలు కోల్పోయింది. చాలా బాధకర విషయం. ఆమె గుండెలు బాదుకుంటుంది, ఆమె హృదయం తత్తరిల్లిపోతుంది. కానీ ఎంతమంది ఉన్నా అక్కడ మాత్రము ఆమె యొక్క గుండెలో ఉన్న దుఃఖాన్ని తీయలేరు. గోదావరిలో కొట్టుకుపోతున్న డెడ్ బాడీని తీయొచ్చేమో, బావిలో పడిపోయిన ఆ బిందెని తీయొచ్చేమో, బకెట్ని తీయొచ్చేమో, కానీ గుండెలో ఉన్నటువంటి బాధను తీయటము ఎవరి వల్ల సాధ్యము కాదు. అది దేవుని వల్ల మాత్రమే. ప్రైజ్ ది లార్డ్.
గుండెలో హృదయంలో దాగి ఉన్న బాధ పోవాలంటే ఒక దేవునికే సాధ్యము, ఏ మనుషుడికి సాధ్యము కాదు. అనేక మంది ఉన్నారు, కానీ ఆమె వెనకాల బంధువులు ఉండొచ్చు, రక్త సంబంధులు ఉండొచ్చు, గొప్పవారు ఉండొచ్చు, అనేక మంది గొప్ప గొప్పవారు ధనికులు అందరూ ఉండొచ్చు. కానీ ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఆమె హృదయంలో మాత్రము బాధను మాత్రం తీసివేయలేరు. కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారంటే ఒక బరియల గ్రౌండ్కి వెళ్ళిపోతున్నారు. భూస్థాపన చేయాలి. భూస్థాపనకి వెళ్ళిపోతున్నటువంటి ఆ యొక్క బాడీని యేసుప్రభు పాడిని ముట్టారంట. పిల్లరా, పాడి మోసుకుపోతున్న ఆ యొక్క బాక్స్ అయిండొచ్చు, కట్టెల మీద అయిండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, డెడ్ బాడీని మోసుకుపోతున్నటువంటి దానిని యేసుప్రభు వారు ముట్టుకున్నారు. పాడిని ముట్టుకున్నారు, తాకారంతే. పాడిన ముట్టగా అని రాయబడింది. ఇక్కడ పాడిన ముట్టగా అంటే అర్థం ఏంటంటే ఏం జరిగిందని అర్థం అంటే మోసుకుపోతున్నటువంటి ప్రజలు నిలిచి ఉన్నారు. నలుగురు వ్యక్తులు నిలిచి ఉన్నారు. వారితో పాటు జనసమూహం కూడా అలా బ్రేక్ అయింది ఒకేసారి. నేను కార్ డ్రైవింగ్ నేర్చుకున్న టైంలో 1995లో అంబాసిడర్ కార్ ఉండేది, బంధువులది. అది ఇక్కడ బ్రేక్ కొడితే ఒక 4 అడుగులు 5 అడుగులు జీ అని ఆగింది, ముందుకెళ్ళి ఆగింది. బ్రేక్ కొట్టంగానే కారు ఆగాలి, కారు ఆగేది కాదు. ఎప్పుడైనా మీ బైక్ కూడా బ్రేక్లు కొడుతున్నారుగా, ఎక్కడ బ్రేక్ కొడితే ఎక్కడికి వెళుతుందో. దేవుల్లో ఉన్న గొప్పదనం పాడిన ముట్టగా నిలిచిపోయారంట. ఒక్క అడుగు కూడా ముందుకు 3 అడుగులు కానీ వెనక్కి 7 అడుగులు కానీ, ఒక్క అడుగు ముందుకు ఒక్క అడుగు వెళ్ళలేదు, వెనక్కి 7 అడుగులు కానీ ఒక్క అడుగు కూడా వేయలేకపోయారండి, నిలిచిపోయారంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేని మహిమ కలుగును గాక. ఈ మాటలు వింటున్న వారులారా, మీ కుటుంబాలలో మీ జీవితాలలో దేవుడు అద్భుతము మహాద్భుతం చేయబోతున్నాడు యేసు నామములో. పరిశుద్ధాత్ముడు తాకాడు అంటే, పరిశుద్ధాత్ముడు నీలోకి వచ్చాడు అంటే, పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నాడంటే నీ కుటుంబంలో దేవుడు ఒక మహత్తరమైన కార్యాన్ని చేయబోతున్నాడు యేసు నామములో. రిబాదానమ శాందరబ నసిఖరమదరబ యేసు నామములో. హల్లెలూయా. ఏలియా అభిషేకం, ఎలీషా అభిషేకం నాకు కావాలయా. ఏలియా అభిషేకం, ఎలీషా అభిషేకం నాకు కావాలయా. ఏలియా అభిషేకం, ఎలీయా అభిషేకం, హల్లెలూయా. యేసులో ఉన్న అభిషేకం ఎవరు తాకిందంట? నిర్జీవుడైన ప్రాణము లేని ఒక బిడ్డను తాకింది. ప్రియులరా, యేసులో ఉన్న అభిషేకం బిడ్డను తాకింది. బిడ్డలో మార్పు. ఆ బ్యాచ్లోనికి ఈయన అభిషేకం వెళ్ళింది, వెంటనే నిలిచిపోయారు కష్టంగా. దేని మహిమ కలుగును గాక. దేవుని అభిషేకముతో అభిషేకించబడిన మన బ్రతుకులు ఎలా ఉండాలంటే, దుష్టుని ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసులు కూర్చుండే స్థలంలో కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రులు ధ్యానించిన వాడు ధన్యుడు, ధన్యుడు, ధన్యుడు లేఖనము రాయబడింది. దుష్టి ఆలోచన చొప్పున నడవకూడదు, పాపుల మార్గమును నిలవకూడదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎక్కడ నిలబడాలంటే దైవ వాక్యములో నిలబడాలి. దేని మహిమ కలుగును గాక. యేసుకేల్ గ్రంథములో దేవాది దేవుడు సెలవిస్తున్న మాట, నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎలా నిలబడాలంటే చక్కగా దేవునిలో దేవునికి ఇష్టడుగా నిలబడాలి. యేసు నామములో నువ్వు నిలబడే నిలకడం దేవుడు ఆ విధానాన్ని చూస్తున్నాడు కష్టంగా. దేని మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. నిలబడే అనుభవంలోనికి రావాలి క్రైస్తవుడు. చాలా మంది నిలబడలేకపోతున్నారు. కారణం ఏంటంటే సంఘాలు నిలబడలేకపోతున్నారు, వ్యక్తిగత జీవితాల్లో నిలబడలేకపోతున్నారు. కారణం ఏంటంటే వారి విశ్వాసము ఎక్కడ కట్టబడిందంట? ఇసుకలో కట్టబడిన ఇల్లును పోలి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్.
ఇసుకలో ఇళ్ళు కడితే నిలబడతాయండి? దాని పునాది బండ మీద వేయాలి. బండ మీద కట్టబడాలి. పేతురు, ఇదిగో ఈ బండ మీద పునాది వేయి. నీ పునాది బండ మీద వేస్తేనే నువ్వు చక్కగా నిలబడతావు. ఇసుకలు వేసిన పునాదులు ఇక్కడ కొంతకాలం, అక్కడ కొంతకాలం, ఈ గుడి కొంతకాలం, ఆ గుడి కొంతకాలం, ఆ సంఘం కొంతకాలం, ఈ సంఘం కొంతకాలం, ఈ పాదిరి కొంతకాలం, ఆ పాదిరి కొంతకాలం. నీ బ్రతుకుల్లో స్థిరత్వం లేదు, నిలకడలేదు. ఇలాంటి బ్యాచర్ విషయంలో ప్రభువు మాట్లాడుతున్న మాట, నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడు. ఎలా నిలబడాలంటే సియోను కొండలాగా. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. సియోను కొండలాగా ఉండాలని దేవుడు పోల్చి మాట్లాడుతున్నాడు. సియోను దేవునికి సాదృశ్యంగా ఉంది. ప్రభువు యేసుక్రీస్తు వారికి పిల్లరా, బండ క్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. కాబట్టి ఈ మాటలు వింటున్న వాళ్ళరా, యేసును అభిషేకం ఇక్కడ పాడిని తాకింది. యేసును అభిషేకం ఆ యొక్క జనులకు ఫ్లో అయిందని తెలుస్తున్నాము. వాళ్ళు నిలిచి ఉన్నారు, వాళ్ళ దుష్ట సాంగత్యం నిలిచి ఉన్నారు, అపవిత్రమైన కార్యాలను నిలిచి ఉన్నారు, దురాత్మ శక్తి నుండి విడుదల పొందారు యేసు నామములో. ప్రవక్త ఆ నిర్జీవమైన గ్రూపులోనికి వాళ్ళ ప్రవక్త అనుకున్నారు యేసు ప్రభువుని. హల్లెలూయా, దేని మహిమ కలుగును గాక. ప్రవక్త అనుకున్నారు, ప్రభు వెళ్ళారు, పాడిన ముట్టుగా వాడు నిలిచి ఉన్నారంట. గొప్ప విషయం, అద్భుతమైన మహావిషయం. ఆయన ఎందుకు దారిని పోతున్నాడు దాని అనుకోలేదు, కానీ ఆయన టచ్ చేయగా ఆగిపోయారు అందరు కూడా. దేవుని వాక్యము, హల్లెలూయా, ఆది యందు వాక్యం ఉండును, వాక్యము దేవుని యొద్ద ఉండును, వాక్యమే దేవుడై ఉండును. వాక్యము నిన్ను తాకగా, వాక్యము నిన్ను ముట్టగా నువ్వు నిలబడనుకోవాలని నా ప్రభు కోరుకుంటున్నాడు. ఈ సమయంలో నిలబడే గట్స్ మనకు ఉండాలి ఖచ్చితంగా. ఎంతోమంది భక్తులు నిలబడలేక పతనం అయిపోతున్నారండి. ఈవేళ నిలబడే అనుభవాలు లేవు. నిలబడలేక పడ్డాడు అంటే పడ్డవాడు ఏమైపోతాడు? జారిపోతాడు. గోదావరిలో పడినోడు ప్రవాహాన్ని కొట్టుకుపోతాడు. ఆ ఏటుగట్టు మీద పడినోడు గట్టు కిందకి దొరలిపోతాడు. పడిపోయావా దొరలిపోతావు, లేక ప్రవాహానికి కొట్టుకుపోతావు. అందుకనే ప్రవాహానికో లేకపోతే రోడ్డు మీద దొరికిపోవడానికో దేవుడు నిన్ను ఉంచలేదు. నేను మహిమ కలుగును గాక. రక్షింపనేరకుడినట్లు నా హస్తము కుర్చు కాలేదు, విననేరకుడినట్లు నా చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డుగా ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ నాయనటువంటి దానికి అర్థమేంటంటే జాగ్రత్తగా వినాలి. అందమైనది, అబ్బా వండర్ఫుల్, బ్యూటిఫుల్, అందమైనటువంటి పట్టణము. రెండవది ఆహ్లాదకరమైనది, ప్లెజెంట్నెసెస్. అలాంటి అందమైన పట్టణము, అలాంటి ప్లెజెంట్ ఆహ్లాదకరమైన పట్టణములో ఒక దుఃఖ సంఘటన ఏర్పడింది. విధురాలు కుమారుడు చనిపోయాడు. పిల్లరా, పట్టణం అందమైనదే, పట్టణం ఆహ్లాదకరమైనదే, కానీ దుఃఖము ఉంది. ఒకవేళ నీ ఇల్లు గొప్ప కుటుంబం ఉండొచ్చు, ధనవంతుల కుటుంబం ఉండొచ్చు, నువ్వు అందగాడవై ఉండొచ్చు, అందగత్తవై ఉండొచ్చు, కానీ దుఃఖము చోటు చేసుకుంటే గుండెలు తత్తరల్లిపోతాయి. దేని మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. అందమైన పట్టణములో సంతోషం ఉండాలి, కానీ ఆమె జీవితంలో, విధురాల జీవితంలో ఒక్కగానొక కొడుకుని కోల్పోయింది. ప్రియమైన దేవుని సంగమా, దుఃఖముతో ఏడుస్తుంది. ఏ ఒక్కరికి కూడా ఆమె దుఃఖాన్ని తుడవలేకపోయారు. ఏ ఒక్కరికి కూడా ఆమెలో ఉన్న బాధను బయటికి దింపలేకపోయారు. కానీ ప్రభువారు ముట్టారంతే. ముట్టగానే యేసులో ఉన్న అభిషేకం ఆ బిడ్డను తాకింది. తాకిన వెంటనే లేచి కూర్చున్నాడంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ కూడా చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచాలని అందరూ కూడా చప్పట్లు కొట్టాలి. యేసులో ఉన్న అభిషేకం పడుకుని ఉన్న ప్రాణములని వ్యక్తిని లేపింది యేసు నామములో. నీవు కూడా దేవుని వాక్యంలో నువ్వు నిలబడితే, సకల జనులకు ఆశీర్వాదకరంగా నిలబడితే, ఇరుకులో దేవుడు విషయాలు ఇవ్వబోతున్నాడు. ఏ తెగులు నీ గుడాలను సమీపించదు. హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా. ఏ అపాయం ఎత్తుకు రాదు. ఎప్పుడు అంటే ఎప్పుడండి? వాక్యములో నిలబడే అనుభవాలు ఈవేళ క్రైస్తవులకు ఎంతమంది ఉన్నాయో లేదో నేను చెప్పవసరం లేదు, కానీ ఎవరి ఆత్మకు వాళ్లకు మాత్రము తెలుసు. ఎంతవరకు నిలబడుతున్నావు, ఎంతవరకు నిలబడలేకపోయావు? నిలబడే అనుభవం దేవుడు కోరుకుంటున్నాడు. యేసు నిలబడ్డావా, యేసు అభిషేకం నిన్ను తాకుతుంది. నిశ్చయమని నీ కుటుంబాన్ని సజీవంగా చేయబోతుంది, ఆశీర్వాదంగా చేయబోతుంది. దరిద్రులను ఐశ్వర్యులుగా చేయవాడు కూడా ఆయనే. హల్లెలూయా. అంతే. నిన్ను గొప్పకి జనంగా చేయవాడు కూడా ఆయనే. హల్లెలూయా. నిలబడలేస్తున్నాములో యోబు నిలబడ్డాడండి. 3 కుమార్తెలు 7 కొడుకులు చనిపోయినా యేసు చెయ్య విడిచిపెట్టలేదు. 100%. అందుకనే 2 ఆశీర్వాదము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చాలా మంది అనుకుంటారు భూమి మీద 2 ఆశీర్వాదం వచ్చింది అనుకుంటారు. ఎవరికి? యోబు గారికి. యోబు గారికి పిల్లలు 10 మంది పిల్లలు 20 మంది భూమి మీద అయినట్టు ఎక్కడా లేదు, కానీ నిత్యత్వముల ఆశీర్వాదం. నువ్వు చేస్తున్న భక్తి, నువ్వు చేస్తున్న ప్రార్థనలో నీకున్న నమ్మకము నిత్యత్వములో డబల్ డబల్ డబల్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. నిత్యత్వములో దేవుడు యోబు గారికి డబల్ సంతానాన్ని దేవుడు చూపించాడు. డబల్ ఆశీర్వాదాలు. ఈ భూమి మీద ఎన్నైతే కోల్పోయాడో అంతకంతగా ఆశీర్వాదాలను పొందుకున్నాడు యోబు పిల్లరా. డబల్ ఆశీర్వాదాలు, 2 ఆశీర్వాదాన్ని యోబు జీవితంలో కలిగింది ఖచ్చితంగా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతే. దేవుని అభిషేకం పాడిని తాకింది. చనిపోయిన కుమారుడు లేచి కూర్చున్నాడు. దేవుని అభిషేకం వెళ్ళిపోతున్న వారు తాకింది, నడిచిపోతున్న వారు నిలిచి ఉన్నారు. దేవుని మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. కారణం ఏంటంటే యేసు ప్రభు వారు 1 కొరింథీయుల్లో 14:15 మనసు ఆత్మతో ప్రార్థన చేసే అనుభవం సంఘానికి పౌలు గారు నేర్పుతున్నారు. మనసుతో ప్రార్థన చేసే అనుభవం, ఆత్మతో మనసుతో ప్రార్థన చేసే అనుభవాలు కావాలి. ఆత్మతో మనసుతో ఆత్మీయ పాటలు పాడే అనుభవాలు క్రైస్తవుడు కావాలి. ఇస్తున్నాము. థ్యాంక్ యూ లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న వారులారా, ఈ అనుభవాలు ఉన్నవారు రావాలి. ఆత్మలో ప్రార్థన చేసే అనుభవం. ప్రభువారు ఎక్కడికి వెళ్ళినా తండ్రితో మాట్లాడేవారు. గెస్సమనే తోటలో ఆత్మలో మూలిగేవాడు ఖచ్చితంగా. నీవు కూడా పౌరం వలె ఆత్మలో మూలిగే అనుభవాలు రావాలి. నీకు అద్భుతం జరగాలంటే పాడి మీద చేసి తండ్రి అనే దేవుని మీద తండ్రిని ప్రార్థించారు ప్రభువారు. పైకి ఓ ప్రభువా స్తోత్రం, ఆయన బిడ్డ బ్రతికించు అని కేకలు వేసినట్టుగా ప్రార్థన చేయలేదు, కానీ ఆయన అద్భుతం ఏంటంటే ఆ తండ్రిని వేడుకున్నారు, ఆత్మలో ప్రార్థించారు. అంతే. బిడ్డలోకి ఏమొచ్చిందంట? అభిషేకం. అభిషేకం. ఏలియా అభిషేకం, ఎలీషా అభిషేకం నీకు కావాలయా. ఏలియా అభిషేకం, ఎలీషా అభిషేకం నీకు కావాలయా. దేవుని మహిమ కలుగును గాక. దేవుని నామానికి స్తోత్రం. అభిషేకం అవసరం ఖచ్చితంగా పిల్లరా. అందుకని నేను అంటాను, మనుషుడి భూమి మీద వెండి బంగారాలు ధనధాన్యాలు భోగభాగ్యాలు కాదు, కానీ భూమి దేని వరకు ప్రయాసపడాలంటే ఆ జనములు సంపాదించాలండి. జనములు సంపాదించాలి. యేసును సంపాదించుకోవాలి ఖచ్చితంగా. నువ్వు భూమి మీద నీ ప్రయాస అంతా కూడా అక్కడతో ఆగిపోద్ది. ప్రకటన 14 ఉంటుంది, యేసుక్రీస్తు నందు మృతులైన వారు ధన్యులంట. నీ ప్రయాస అంతా భూమి మీద ఆగిపోద్ది. నీ సంపద నీతో రాదు, ఏది రాదు. కానీ వచ్చేది ఏదైనా ఉందంటే చివరి మజిలి భూస్థాపన వరకు గ్రామస్తులు, బంధువులు, స్నేహితులు, రక్త సంబంధులు, చివరి మజిలి అదే నీ జీవితంలో. అక్కడ వరకు వస్తారు. ఒకరు చనిపోతే 4-3 వెళతారు, కానీ ఒక్కొక్కరికి ఆస్తులు లేకపోయినా, కార్లు లేకపోయినా, ఐశ్వర్యం లేకపోయినా వేలాది వందలాది జనం తండోపంగా వెళ్ళిపోతారు. విధురాలు కుమారుడు చనిపోతే 2-3 వెళ్ళాలి, కానీ జనసమూహంతో వెళుతున్నాడంటే ఆయన. ఏదో పెళ్లి ఊరేగింపు వెళ్తే వెనకాల ఆ బిక్కి మేళ వెళ్ళినట్టుగా
బ్యాండ్ మీద వెళుతున్నట్టుగా విధవరాలు కుమారు 4-3 వెళ్ళాలి. కానీ విధవరాలు భూమి మీద జనాలు సంపాదించుకుంది. నీకున్నారా జనం? మాట్లాడితే మాకేంటండి నెలకి 10 లక్షల రూపాయల సాలరీ, మాకేంటండి కార్లు, ఆడే కార్లు, మాకేంటండి ఒంటి నిండా బంగారాలు, మా పిల్లలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, మా పిల్లలు డాక్టర్లు అని నువ్వు గొప్ప గొప్పగా చెప్పుకుంటావు, ఏమేమో చెప్తూ ఉంటావు అందరితో. ఎప్పుడైనా ఎక్కడైనా నిన్ను కని పెని పోషించిన నా యేసుని గురించి చెప్పగలుగుతున్నావా? మాట్లాడతావు. నాకేంటండి అది ఉందండి ఇది ఉందని చెప్తావు. నేను యేసుని కలిగి ఉన్నానని చెప్పగలుగుతావా? విధవరాలు మాత్రం జనాలు సంపాదించుకుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏ జనం అంటే నిర్జీవమైన జనం, అన్య జనాలను సంపాదించుకుంది. క్రైస్తవుడు ఆత్మ సంబంధమైన జనాలను సంపాదించుకోవాలి. నేను మహిమ కలుగును కాక. అంతే. లాజరు చనిపోయాడు, అనేక మంది వెళ్ళారు, కానీ లాజరుని ఏ ఒక్కరు కూడా బ్రతికించలేకపోయారు. కానీ లాజరు సమాధి కాడ యేసు కన్నీరు విడిచినన్న వాక్యం. ఆ కన్నీటిలో అభిషేకం మట్టిలో ఉన్న లాజరు బ్రతికించింది యేసు నామములో. ఆమె చెప్పాలి, ఒక ఆమె చెప్పాలి అందరు కూడా. యేసులో ఉన్న అభిషేకం, కంటి నీటిలో ఉన్న అభిషేకం చనిపోయిన లాజరు బ్రతికించింది. యేసు లాజరు విషయంలో కన్నీరు కార్చాడు. హల్లెలూయా. ఆమె లాజరును ప్రేమించాడు. ధనవంతుడు, భాగ్యవంతుడు, ధనవంతుడు చనిపోయారు, కానీ ధనవంతుడు చచ్చిన వాడు లేగలేదు. కానీ లాజరు మాత్రం చనిపోయిన వాడు మరలా తిరిగి లేచాడు. లేచే అనుభవాలు కావాలండి. అన్యుడు చస్తే లేచే అనుభవాలు లేవు, పాపాత్ముడు చస్తే లేచే అనుభవాలు లేవు. కానీ ఆత్ముడు చనిపోతే సెకండ్ కమింగ్లో లేచే అనుభవం. దేవునామానికి మహిమ కలుగును గాక. దేవునామానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యొక్క గలిలయలో ఉందంట. ఇది ఈ నాయన పట్టణం గలిలయ అంటే యేసు ప్రభు పుట్టక ముందు గలిలయ, నజరేతు, గలిలయలో ఉన్నటువంటి నజరేతు, బెత్లెహేము, ఇలాగ కొన్ని ప్రాంతాలను నిషేధం, అవి నిష్ప్రయోజనమైనవి. యేసు ప్రభు పుట్టాక వాటిని ప్రయోజనాత్మకంగా మార్చారు. ఇది ఎక్కడుంది రిఫరెన్స్ అని అనుకుంటే చదవండి. మొదటి రాజులు 9:10 నిష్ప్రయోజనమైన వాటిని ప్రయోజనాత్మకంగా చేస్తాడు ప్రభు. నిర్జీవమైనటువంటి బాడీని సజీవుడిగా లేపాడు లోకరక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. యేసును కలిగి ఉండాలండి. యేసును భూమి మీద ప్రాణంతో బ్రతికున్నప్పుడు పరిశుద్ధికరంగా జీవించాలండి. నిత్యత్వానికి ఎత్తబడాలంటే పరిశుద్ధత లేకుండా దేవుని రాజ్యంలోనికి ప్రవేశించలేమండి. విశ్వాసము లేకుండా ఏ ఒక్కడు దేవుని రాజ్యానికి రాలేడండి. యేసు నామములో ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అంతే. ఈ లోకములో నీ ప్రాకులాట, నీ పెరుగులాడటము పిల్లల ప్రభు పాదాల కాడ మాత్రమే. నువ్వు సంపాదించినది ఏది కూడా నీతో రాదు. దేవునికి మహిమ కలుగును గాక. గొప్పడు తెచ్చినా, ధనవంతులు తెచ్చినా, భాగ్యవంతులు తెచ్చినా 6 అడుగులు పొడవు, 3 అడుగుల వెడల్పు, అంతే అంతే అంతే. అదే సంపాదన. కానీ యేసును కలిగి ఉండము. హల్లెలూయా. యేసును కలిగి ఉండాలి. యేసు నిర్జీవమైన గ్రూపులకు వెళ్ళాడు, వాడు సజీవులుగా మార్చాడు. చనిపోయిన కుమారుని బ్రతికించాడు. ఊరి గవని దగ్గర గవని. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు యొక్క ఆ యొక్క ఐగుప్తులో మరణపు దూత వెళుతున్నప్పుడు దేవాదేవుడి యొక్క మాట ప్రకారముగా గొర్రె పిల్లను వధించి ఆ రక్తాన్ని ఆ గుమ్మ ఇంటి గౌన్ల మీద రాసినప్పుడు మరణం దూత వెళ్ళిపోయింది. పిల్లరా, ఇక్కడ కూడా యెరూషలేము ఇక్కడ అందమైన పట్టణము, నాయన పట్టణము గౌని దగ్గర. పట్టణం అందమైనది, అది బాహితరంగా కనపడే పట్టణము. ఇక్కడ అంతర్గత అందంగా దేవుడు మార్చాడు. పట్టణాన్ని జాతకం మార్చాడు, పరిశుద్ధ పట్టణంగా మార్చాడు. హల్లెలూయా. నీ జీవితాన్ని కూడా పరిశుద్ధమైన కుటుంబంగా మార్చబోతున్నాడు. నీ బిడ్డలను పరిశుద్ధకరంగా మార్చబోతున్నాడు. నీ కుటుంబాన్ని పరిశుద్ధకరంగా మార్చబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడి కొద్ది మాటలను అని కూడా దేవుడు దీవించును గాక. ప్రార్థన. అందరూ తల్ల వంచండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మీ బంగారు పాదంలో కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడా, ఈ వర్తమానం ఉన్న ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని కలిగి ఉండే ధన్యత దయచేయండి.
మీలో అభిషేకాలు పొందుకునే బాధ్యత దయచేయండి. పరిశుద్ధాత్మను పొందుకునే ధన్యత ఇచ్చండి. పరిశుద్ధాత్మ ప్రభువా, మిమ్మల్ని కలిగి ఉంటే ఒంటరిగా ఉన్నవాడు 10,000 మంది అవుతాడు నాయన. అయ్యా, మిమ్మల్ని కలిగి ఉంటే ప్రభువా, అయ్యా, అసాధ్యమైంది ఏదీ లేదు యేసునామములో నాయన. దీని లేని వారు ధన్యులో. రోగులను ముట్టండి, స్వస్థపరచండి. వివాహాలు కాని వారికి పరిశుద్ధ వివాహాలు జరిపించండి. సొంత గృహాలు లేని వారికి గృహాలు దయచేయండి నాయన. మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి నాయన. ఎవరొస్తున్న మీ కార్యం వస్తున్న ధన్యతను దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి కూడా క్షేమం దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే ఇచ్చి ప్రవేశ రక్తమే ఇచ్చి ప్రవేశ నామము సంపూర్ణం కలుగును గాక. అపవాది క్రియలకు నాశనం కలుగును గాక. మీ కార్యనిరంతరం చేద్యం కలుగును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికి కూడా వందనాలు. ఆ యొక్క మెసేజ్లు మీరు విన్న ప్రతి ఒక్కరికి కూడా మన ఆలోచన ఏంటంటే, ఎంతమంది వింటున్నారో తెలియదు కానీ దయచేసి లైక్ చేయండి. ఒకవేళ మా ఛానల్ మీకు ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ కరుణాకర్ పాస్టర్ గారు మంచి దైవజనుడు అని మీకు అనిపిస్తే మీ స్నేహితులకు, మీ బంధువులకు, కొంతమందికి షేర్ చేయండి. వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం.